ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి చాలా 14 నెలల్లో 16 నెలల్లో జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులకు సంబంధించి అన్నింటిలో ఆయన కూడా నెంబర్ 2గా ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయన అప్రూవర్గా మారిపోతారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అవుతారు. ఇలాంటి చర్చలు జరుగుతుంది. ఏంటి నిజంగానే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? నెంబర్ 2, విజయసాయి రెడ్డి ఒకవేళ అప్రూవర్గా అయితే లేదంటే బీజేపీతోనో చంద్రబాబుతోనో కలిస్తే ఆయన జైలుకి పంపిస్తారా? ఇప్పుడు నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన దగ్గరికి ఇస్తారని అనుకోవట్లేదు. ఓకే. అవసరం ఎందుకంటే బీజేపీకి ఉంది కాబట్టి ఈయన బీజేపీతో మొదటి నుంచి సత్సంబంధాలు నడుపుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చెప్పేది చేసే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన వ్యక్తిగతంగా కాకపోయినా పార్టీ పరంగా ఆ పార్టీని లేకుండా చెయ్యాలి అంటే ఇంకా చేరుకోకుండా చెయ్యాలి అని అనుకుంటే బీజేపీ ఖచ్చితంగా ఇతన్ని పావుగా ఉపయోగించి కేసుల్లో వాడుకునే అవకాశం ఉంది. ఇతనికి ఈ పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఏదైనా ఇతనికి బెనిఫిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడికి చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే రాజ్యసభ రాజీనామా చేశాడు కాబట్టి బీజేపీలో చేస్తాడు, మళ్ళీ ఆయనకి రాజ్యసభ ఇస్తారా? అది జరగదు. ఆయన బీజేపీలోకి అధికారికంగా తీసుకోరు, ఆయన మళ్ళీ రాజ్యసభ అతనికి ఇవ్వరు. నాకున్న సమాచారం లేదు. ఎందుకు అంటే ఆయన కేసుల్లో ఉన్నాడు. కేసుల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని చేరదీసి అలాంటి వ్యక్తికి రాజ్యసభ ఇస్తే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అవుతుంది, బీజేపీకి డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు చేరిప్పుడు వాళ్ళు ఎలా వ్యూహం పన్నుతారో అలా పన్ని ఏ రాజకీయ పార్టీ ఒక పార్టీని ప్రాంతీయ పార్టీని బలహీనపరిచేటువంటి ప్రోగ్రామ్ చేస్తారు. నో డౌట్. ఓకే ఓకే అంటే అయితే ఆయన రాజకీయాల్లో లేకపోయినప్పటికి కూడా రాజకీయ పార్టీలతో ఇంకా ఉన్నారు, ఇంకా అంటకాగుతున్నారు. ఓకే. ఇప్పుడు తను కూడా మళ్ళీ పోయి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడా అనేవాడు. ఇప్పుడు మొన్న ఏమంటున్నాడు, ఏమో అవసరం అంటే రాజకీయాలకి ఎందుకు రాకూడదు. అవును అవును మాట మధ్య నిందాక ఒక మాట, అతను విశ్వాసమైనటువంటి వ్యక్తి కాదు. తప్పారైతే పక్కన పెడదాం. ఒక మనిషి దగ్గరికి తీసి నువ్వు ఎక్కడో అసలు నీ పేరు ఊరు ఎవరికీ తెలియదు తీసుకొచ్చి నీకు ఒక స్థాయి కల్పిస్తే ఇవాళ నువ్వు ఆ స్థాయి కల్పించిన వ్యక్తిని విమర్శ చేస్తావా? చేయకూడదు కదా. ఓకే 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 రూపకం చేస్తావా? మరి ఇక్కడ ఒక పాయింట్ సార్, నాకు చాలా డౌట్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే గత 5 ఏళ్ల పాటు బీజేపీకి జగన్ చాలా లాయల్ పార్ట్నర్గా ఉన్నాడు. బీజేపీకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కూటమిలోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బయట నుంచే బీజేపీకి సంబంధించిన బిల్లులకు కావచ్చు, రాజ్యసభలో పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గతంలో చాలాసార్లు మోదీని విమర్శించాడు, బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ కూటమిలోకి వెళ్ళాడు. ఇలా చంద్రబాబు నాయుడు జంపింగ్స్ చూస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు బీజేపీ జగన్ని లాయల్ పార్ట్నర్గా నమ్ముతుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్ముతుందా? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గమనించినటువంటి బీజేపీ ఆయన నమ్ముతుంది. ఓకే. కాకపోతే ఆయన తను ఒక విధానాన్ని ఎంచుకున్నాడు, ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకూడదు అని ఒకటి. రెండోది పార్టీని ఏ పార్టీలో కూడా విలీనం చేయకూడదు. ఈ రెండు అంశాలు కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు నేను డిస్కస్ చేసినప్పుడు అర్ధగంట సేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు రీజన్స్ అన్ని కూడా. ఓకే. ఎవరు జగన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారా? చేశాడు. ఆయన ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు అన్న ఒక ప్రశ్న నేను వేసినప్పుడు దానికి ఆన్సర్ గా మొత్తం చెప్పాడు. చెప్పి తను ఇలాగే వెళ్తాను ఏమైనా జరిగింది అధికారం రాని రాకపోయి నేను ఇదే పద్ధతిలో ఉంటాను. రాజకీయంలో ఎవడు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ప్రయోజనం లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయంగానే చేయాలి. నెక్స్ట్ బీజేపీలో కూడా లేదు నీతి, ఎక్కడుంది? కాకపోతే ఏంటంటే ఒక సిస్టాన్ని అనుకొని దాన్ని ఫాలో అవ్వడం అనేది రాజకీయాల్లో అది చాలా కష్టమైన పని, ఒక్కోసారి ఇబ్బంది కూడా పెడుతుంది. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను నేనని చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండేవాడు? అంతే కదా. అసలు ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చే పరిస్థితిలో ఉండేది కదా.
ఆయన పెట్టుకోనని వెరీ క్లియర్ గా చెప్పాడు. అవును. అది అది ఆయన 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 ఇష్టము, ఆయన విధానము, నిర్ణయం తీసుకున్నాడు, అది ఫాలో అవుతున్నాడు, ముందు పోతున్నాడు. దాని మీద రిజల్ట్ కానీ దాక్కుని అనుకోండి. ఓకే. అది చాలా స్పష్టంగా అతను ఉన్నాడు అదే లైన్లో, ఇప్పుడు కూడా ఉంటాడు. ఎంత బెదిరించిన, కేసులు మీదకి వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటానో లేకపోతే బీజేపీలో పార్టీని విలీనం చేస్తానని మాత్రం చెప్పడు. చెప్పనే చెప్పడు అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో అయితే ఏం కాదంటారా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కావచ్చు, అరెస్టులకు సంబంధించి కావచ్చు? ఇప్పుడు ఇతను ఆడిటర్ గా ఉండడము, కేసులో రెండవ ముద్దాయిగా ఉండటము, అనేక ఫైళ్లు తన దగ్గర ఉండడము, అనేక లూపోల్స్ తెలిసి ఉండడం, కంపెనీలలో కంపెనీలు పెట్టి ట్రిప్గా జరిగి మనీ లాండరింగ్ ఇవన్నీ జరిగినప్పుడు కొన్ని ఆధారాలు కావాలా, ఈ దగ్గర ఉన్నాయో మాకు తెలియదు. ఆడిటర్ చేశాడు కదా, చేసినప్పుడు అన్ని ఇస్తారు కదా ఆయన వివరాలు. అట్లా ఇతను అంటే నాకు ఒక సమాచారం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1 సంవత్సరంన్నర క్రితము ఇతను నేను అంటే అప్పుడే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు విశాఖపట్నం ఇన్ఛార్జి తీసేసి వైఎస్ సుబ్బారెడ్డిని పెట్టినప్పుడు తను కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడాడు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తే, వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, ఒక పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారితో పాటు మద్రాసుకు పోయి ఆ పెళ్లి చూసుకొని తర్వాత ఆయన ఇంటికి పోయి, లేదు అలా ఏం చెయ్యము, నువ్వేమి తొందరపడకు అంటే బీజేపీతో చేతులు కలిపి తను సాక్షిగా మారిపోతాను అనేటువంటిది, అలాంటి పనులు చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని భారతికి కూడా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చి పనిచేశాడు అని అన్నది ఆట నిజము. అవన్నీ సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. తర్వాత కలిసి మాత్రం సోషల్ మీడియా రాలేదు, కానీ నాకు ఆ సమాచారం ఉంది, కలిసి ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకున్నారంటే తగ్గింది, తగ్గిపోయారు. మరి ఇప్పుడు వల్ల ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. ఇప్పుడు తన మాటల్లో ఏంటి చేశారండి, మాటల్లో కోటరి మాట్లాడుతున్నాడు. కోటరిలో ఒకప్పుడు ఈయన కూడా ఉండేవాడిది కదా, ఈయన మాట్లాడుతున్నాడు, ఈయనే కదా మెయిన్ ఒకప్పుడు. మరి ఇప్పుడు కోర్టు అవుతుంది. ఇప్పుడు కోర్టు అంటే ఎవరు మాట్లాడు, వైఎస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉండే, ఎవరున్నారో చెప్పండి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఏదో చర్చ జరిపినప్పుడు ఆయన మనసులో అప్పుడు ఈ వైఎస్ సుబ్బారెడ్డి లేడు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేడు, ఎవరు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. నాకు చాలా వెరీ క్లియర్ గా చెప్పాడు, నేను ఎవరు నమ్ముతాను అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నమ్ముతాను, విశ్వాసంగా ఉంటాడు, ఏది కూడా మనకు ఎక్కడ కానీ ఎలాంటి పొరపాటు జరగదు అని ఆయన నమ్ముతున్నాను నేను అని చెప్పాడు. ఆ నమ్మకం చూపించాడు. మనకు 5 సంవత్సరాలు మనం చూసాము. దానికి పెరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విశ్వాసంగా పనిచేశాడని నేను. ఇప్పుడు రాజకీయాల్లో అన్ని బహిరంగ పరిచేటువంటివి ఏమి ఉండవు, ఏ పార్టీలో కూడా ఉండవు, ఎవరు చెప్పరుగా, ఎవరు చెప్పలేరు కూడా. అది అసంభవం కూడా. పార్టీ నడపాలంటే లోతుపాతులు ఉంటాయి.